ఇట్స్ నాట్ ఎన్ యాక్సిడెంట్. ఎవరో కావాలని చేశారు. ఎవరు చేయించారో కూడా నాకు తెలుసు. ఎవరు? ఇప్పుడు కార్యాలయం చూడలేదు, రమేష్. ఎక్కడికి? పోలీసులు ఇన్ఫార్మ్ వద్దు, ఇది కోర్టుకు వెళ్ళినా గెలవదు. ఇంకోలా గెలవాలి. నాకు వదిలేండి. నో బట్స్ ప్లీజ్. ఇప్పుడు ఇక్కడ జరిగింది ఎవరితోనూ చెప్పాలని ప్రామిస్ చేయండి. మిస్టర్ విశ్వం, ప్లీజ్. యాజ్ అ ఫ్రెండ్ ప్రామిస్ చేయలేనంటారా? ఓకే. ఓకే ఏంటి? ఓకే ప్రామిస్. గుడ్. రండి మాట్లాడడానికి ప్రయత్నిద్దాం. నీకు మాట్లాడారా? నాకు మాటొచ్చు. మీకు వినిపిస్తుందా? ఏంటి? ఏం లేదు, ఇంత ముందు ఆవిడతో మాట్లాడిపోతే ఆవిడ కొట్టడానికి వచ్చింది. ఎందుకు? ఆవిడ చెవి రిపేర్. ఓ సుశీలనా? ఆవిడ కోపిస్తుందిలే. అరే వైస్ ప్రిన్సిపల్ విశ్వం ఇల్లు నీకు తెలుసా అమ్మా? తెలుసు. మా ఇంటి పక్క ఇల్లే అయింది. ఎడం పక్కగా వెళ్ళి ఎడం పక్కపోతే ఎడం పక్కగా వెళ్ళాలి. ఎడం పక్కనే వచ్చా. నాకు ఎడం పక్కగా బాబు. ఓ ఈ ఎడం పక్కన? అవును, 4వ ఇల్లు. ఉరతేం చెప్పండి. ఇవ్వండి. నేను విస్తే ఉన్నారే ఆ ఇంట్లో పనివాడిని. అలాగా? మీరమ్మా? ఇంగ్లీష్ ప్రొఫెసర్ వాసంతికి అమ్మని. నా పేరు మంగమ్మ. మంచిదమ్మా. ఇలాగే నిల్లు తెచ్చిపెట్టేది. ఎవరు పడితే వాళ్ళ ఇంట్లోకి వచ్చారా? ఒక్కసారి కదమ్మా కొట్టాను. పాట పాడుతున్నారా? నేనే కొంచెం లేటుగా వచ్చాను. ఇప్పటి వరకు పడుకొని ఇప్పుడు నీళ్ళు వేసుకుని వస్తున్నారు. అలా అంటే ఎవరయ్యా నువ్వు? ఈ విషయం గాని అక్కగా తెలిసిందో ఏం జరుగుతుందో తెలుసా? ఎవరయ్యా అక్క? గెట్ అవుట్ ఆఫ్ హియర్. ఎవరనుకుని ఇష్టం మాట్లాడుతున్నావు? ఎవరైతను? ఎవరమ్మా నువ్వు? అలా అంటే పని మనిషివా? ఇంత తెల్లగానే అంటే మరి నీలాగా తారు పూసిన రేకు డబ్బాలో ఉండాలని రూల్ ఉందా? ఈ ఇంట్లో మా అయ్యగారు తప్ప వేరే మగాళ్ళు లేరా? లేకపోతే కత్తి తెచ్చి పొడి చేస్తాను. కత్తితో పొడిచినా సరే, సుత్తి పట్టుకుని వచ్చినా సరే మా ఇంట్లో కదలను. అయ్యా అయ్యా ఏంటమ్మా మా ఇంటికి వచ్చి నా మీద చేయిస్తావా? ఎంత డబ్బు కావాలో తీసుకుని వెంటనే పొండి. అయ్యో ఇద్దరు ఆడవాళ్ళు, మా అయ్యగారు గతేం కాను. అయ్యో ఏమిటమ్మా మాట్లాడుతుంటే కత్తి పెడతా భయపెడతావు? ఈ కాలేజీలో మేస్టర్ పని చేస్తున్నారా? విష్ణు ఆయన మా అయ్యా. ప్రొఫెసర్ విశ్వమా, ముందే చెప్పచ్చు కదయ్యా. పక్కింట్లో ఉంటారు. మీరు ఇక్కడ మకాం పెట్టి పక్కింటికి పంపించేస్తారా? ఇక్కడి నుంచి ఎప్పుడు వెళ్తారు? ఎక్కువగా మాట్లాడితే నాలుక బయటికి లాగి కోసి పారేస్తా. ఆయన ఇల్లు అద్ది. ఇది 22 కదా? నో 22A. పాలు అక్కడ పెట్టి వెళ్ళవయ్యా. ఇల్లు కొట్టి మరి చంపుతున్నాడు. ఎక్కడ దొరికాను? పాలైనా అక్కడ పెట్టిపోవచ్చు కదయ్యా. బెల్లు కొట్టి నీ మొహాన్ని చూపించాలి నాకు పొద్దున్నే. అయ్యా వచ్చేసా? ద్రోహి నువ్వా? అయ్యా అయ్యా ఏంటండి అయ్యా, ఏలూరు నుంచి పడుతూ లేస్తూ ఇంత దూరం వస్తే తలుపేస్తారేంటయ్యా? నేను ఇక్కడికి రాకూడదని చెప్పాను లేదా? ఎందుకు వచ్చారా? మీ అక్కడే పంపించారు. అక్కడ చెప్తే వచ్చాడేమన్నా? నా మాటకు విలువలేదా? బా మళ్ళీ అక్కడికి బా. అయ్యా ఇంతకు ముందు ఎవరైనా కూలీ చేయడం చూసావా? లేదండి. ఇంకొంచెం సేపు ఇక్కడే ఉన్నా ఉంటే నేను కూలీ చేసేస్తాను. పో. ఒంటరిగా ఉండాలని ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చి ఎందుకు నా ప్రాణాలు తీస్తారు? చెప్పేది అర్థమే లేదా? అయితే తర్వాత బస్సు ఊరిపో. వెళ్ళి అక్కని అడిగానని చెప్పు. ఉదయాన్నే లేవగానే పైపు ముట్టించానని చెప్పుకో. చెప్పావు నేనే తర్వాత బస్సులో వచ్చి నీ కాళ్ళు కొడతా గాడిద. అయ్యా కాపీ. తలుపు తెరిచింది లోపలికి వచ్చాడు. విశ్వాసం ఉన్న కుక్కను కదా. కాఫీ ఏంటి అక్కడి నుంచి కలిపి పంపించిందా? లేదండి అయ్యా, పక్కింట్లో. కాఫీ ఇచ్చారా?
అది నెంబర్ మారిపోయి అక్కడికి వెళ్ళాను, వాళ్ళకి కాపీ ఇచ్చారండి. అంతలోనే ఫ్రెండ్స్ని పట్టేసావా? కాఫీ తాగావా? వద్దండి. ఎరా నీకు రోషం లేదురా? కాపీ తాగితే వచ్చేస్తుందయా? స్నానం చేసావా? నిన్న. అడుగుదామా? అది నిన్నే. సరే ముందెళ్ళి ఆ పని చెయ్యి. ఏంట్రా నిద్రపోతున్నారా? చేతి కదా కుట్టు వేసింది, ఇక్కడేమైంది? లేదయ్య గారు, ఇక్కడ ప్లస్ పెట్టినట్టుగా ఇక్కడ ఇంటూ గుర్తు పెట్టాడు బాబు. నీకేమైంది? మైనస్ గుర్తు పెట్టాడు బాబు. నీకు కూడికలా? మొత్తం మీద అందరికీ లెక్కలు వేశాడు. డామ్ ఇట్, నా లెక్క తప్పైపోయింది. ఇడ్లీ వడ. ఇడ్లీ వడ కావాలరా? సోమరిపోతులా మిమ్మల్ని అందరినీ పనిలో పెట్టుకున్నాడే మా అబ్బా, వాడిని అనాలరా? ఏదో ఒక రోజు ఎవడో ఒకడు మిమ్మల్ని అందరినీ కొళ్ళ పొడిచి సారాయి కొట్టుకుని తోచుకుపోతాడు, అప్పుడు తిరుగుతుందిరా మీ పొగరంతా. అలా అనకండి గారు, సారా కొట్టు వరకు నేను కింగ్నే. కింగ్ అట కింగ్. ఆఫ్టర్ ఒక బడిపంతులు కూడా కొట్టలేని దద్దములు, మరి ఇక వీరే రౌడీలరా? కోతలు కూస్తున్నారు కోతలు. మాస్టర్ అంత సాధారణంగా చెప్పండి గారు, పెద్ద దాదాయి ఉంటాడు, చాలా గొప్పగా వేసాడు బ్లేడు. అవునే గారు. పొగుడుతున్నారా? అయితే ఇక్కడ ఉన్నారు, వెళ్ళండి, వెళ్ళి వారి దగ్గర శిష్యకం చేయండి. అలాంటి పని మేము ఎందుకు చేస్తాం గారు? మీ ఉప్పు తిని బతుకుతున్న వాళ్ళం, బతికినంతకాలం మీ దగ్గర ఉంటాం. థ్యాంక్స్. అయ్యగారు, ఆసుపత్రి వాళ్ళు నష్టపెడుతున్నారు, డబ్బు కట్టాలంట. కొంచెం అకౌంట్ చేసి చెప్పండి, బిల్ సెటిల్ చేస్తాను. డబ్బు కట్టేశారు. కట్టేశారా? కట్టి ఉండరమ్మా, నేనే కదా బిల్ సెటిల్ చేయాలి. అది ఎవరిదో అకౌంట్ అయి ఉంటుంది, చూసి చెప్పండి. మీ వాళ్ళ బిల్లే సార్. కొంచెం సేపటి ముందు ఒక అతను వచ్చి డబ్బు కట్టి వెళ్ళారు. ఎవరు? అతను కళ్ళద్దాలు, గెడ్డం, బిల్లులో సంతకం కూడా చేశారు. ఉండని చూసి చెప్తాను. మిస్టర్ విశ్వం, God. Shit! ఏమైందండి? హలో, గుడ్ మార్నింగ్. నో, ఇట్స్ అ బ్యాడ్ మార్నింగ్. కొందరికి బ్యాడ్ గా ఉంటుంది, కొందరు గుడ్ గా ఉంటుంది. ఏం చేస్తాం? నేను మీతో కొంచెం తర్వాత మాట్లాడొచ్చా? ఇప్పుడే. సరే, ఇప్పుడే కావాలంటే నువ్వు మాట్లాడుతూ ఉంటూ, నేను చేసే పని నేను చేసుకుంటూ ఉంటాను. ఏంటి వేళకోళమా? ఒంటరి పోస్తున్నా, ఆవేశాన్ని ఆపొచ్చు, ఇది ఆపకూడదు తమ్ముడు. నా కారు నువ్వు. ఏంటి మగాళ్ళు ఒంటిపోతే చూస్తావు? బైకులు తగలపెట్టేందుకు, మనుషులు పెట్టి కొట్టించినందుకు దెబ్బకి దెబ్బ తీస్తావా? నువ్వు వాదించడానికి వచ్చావనుకున్నా, వాంగ్మూలు ఇవ్వడానికి వచ్చావా? అవన్నీ అక్కడ ఉంటాయి, ఇవి యూరినల్స్. ఇలా చూడు, మనం ఇద్దరం ఒక గమ్మత్తైన ఆట ఆడుకుంటూ వస్తున్నాం, అది వాటితో ఆపేద్దాం. ఓకే? నేనెవరినో తెలుసా? తెలుసు, చాలా విషయాలు తెలుసు నీ గురించి. డిటెక్టివ్ పని చేస్తున్నావా? లేదు, ఓ మాస్టర్కి విద్యార్థి మీద ఉన్న అక్కడితో చేసే రీసెర్చ్. నీ ప్రాబ్లం ఏమిటో తెలుసా? చిన్న వయసులోనే మీ అమ్మ చచ్చిపోయింది. మీ నాన్నకి డబ్బు సంపాదన తప్ప వేరే ఏ ఇంట్రెస్ట్ లేదు. అమ్మ స్థానంలో ఎందరో ఆయాలు వచ్చి వెళ్ళారు, కానీ నిన్ను ప్రేమతో ఆదరించి కొట్టి పెంచిన వాళ్ళే లేరు. నీ ప్రాబ్లం నిన్నెవరూ దండించి పెంచలేకపోవడమే. నేను దెబ్బలు తినకపోవడం మీ ప్రాబ్లం కదా? కమాన్, దట్స్ ఇట్. కమాన్, ఒకే ఒకసారి. కమాన్ కమాన్ కమాన్, కొట్టు. మాస్టర్ స్టూడెంట్ ని కొట్టాడని చెప్పి పెద్ద గొడవ చేసి కాలేజీనే పూర్తిగా మూసేయాలనా? నా చెవిలో పువ్వు పెట్టుకు నేను స్టూడెంట్ గా ఉండి మాస్టర్ గా అయినవాడిని. నాన్న కొడతానా నిన్ను? ముట్టుకోనమ్మా. ఇదిగో, మాటలతో తప్పించుకో, ధైర్యం ఉంది కదా, కొట్టు. కొట్టవయ్యా. కమాన్, హిట్ మీ. హిట్ మీ. కమాన్, హిట్ మీ. వదిలితే నన్ను కొట్టేలా ఉన్నావు నువ్వు. కొడతాను, ఖచ్చితంగా కొడతాను. స్టూడెంట్ మాస్టర్ ని కొట్టిన ప్రాబ్లం, స్టేట్ లెవెల్ ప్రాబ్లం. అదే కారణంగా పెట్టి నిన్ను కాలేజీ నుంచి పంపించేస్తాను. కాకపోతే చిన్న కుర్రాడి చేత దెబ్బతిన్నాను, కొంచెం పర్వాలేదు. కొట్టు.
కొట్టవా కొట్టవా రమేష్, నాకెప్పుడూ గట్టి నమ్మకం నీకు కొంచెం బుర్ర ఉందని. అది నిరూపించావు. ఎప్పుడైనా చెస్ ఆడావా? చెక్ అండ్ మేట్ అంటే తెలిసిందా? అటు వెళ్ళలేవు ఇటు వెళ్ళలేవు అన్నమాట. దిస్ ఇస్ ద పాయింట్. చెక్ అండ్ మేట్ షూ. ప్రొఫెసర్ విశ్వం, ఎస్ 1. రమేష్, రమేష్ 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 చూపించరా? కాపాడండి, రమేష్ కాపాడండి. హాస్పిటల్ రమేష్, ఏమైందిరా? వైస్ ప్రిన్సిపల్ కొట్టాడు. వైస్ ప్రిన్సిపల్ కొట్టాడు. ఎలా కొట్టారు? ఎలా కొట్టారు? రమేష్, ఏమిటి నువ్వు అనేది? అది చూసారా, ఆ రోజు నేను మంచి చెబితే వినిపించుకోలేదు. అనవసరంగా స్టూడెంట్స్ తో పెట్టుకున్నాడు. నేను వెరివెంగల పని ఊరుకున్నాను. వాళ్ళు స్టూడెంట్స్ మజాక. క్యాంటీన్ మూసి పారేసినట్టు కాదు ఇది. స్టూడెంట్స్ నోరు మూయించలేరు. వింటున్నారుగా? ఇలా చూడండి, ఏం జరిగిందో నేను వివరంగా చెప్పాను కదా. మీరు చెప్పేది నమ్మేలా లేదే. కానీ అతను చెప్పేది మాత్రం నమ్ముతాను. నమ్మడానికి ఆధారం ఉంది. మీ రౌడీతనం మాకందరికీ తెలుసు. నౌ లుక్, ఒక విద్యార్థి తానుగా తల బద్దలు కొట్టుకున్నాడంటే నమ్ముతారా, లేక మీరే అతను పట్టుకుని కొట్టారంటే నమ్ముతారా? రమేష్ వాళ్ళ నాన్నే ఈ కాలేజీ కట్టడానికి కారణం కావచ్చు సార్. అందుకని అతను చెప్పు తీసి నా తల మీద పెట్టుకో. మరేం లేదు, చిన్న క్షమాపణ. అది పబ్లిక్ మీటింగ్ లో అడగమన్నావా? మనలోనే మన గ్రూప్ కి విద్యార్థులకి నేను చెబితే ఆయన వింటాడు. No, stop it. మీరు వాళ్ళ అరుస్తుంటే ఏమిటంటే అర్థం? ఇప్పుడు మీ అందరికి ఏం కావాలి? నేను రాజీనామా చేయాలి, అంతే కదా? ఆ మాట ఇక్కడెవరు అనడం లేదు విశ్వం. మీరంటే మాకేమన్నా ద్వేషమా చెప్పండి? అదే కదా, ఈయన చూస్తే మనకెందుకు ద్వేషం? మీరు ఊరుకోండి మిస్టర్ విశ్వం. మీరు సత్యనారాయణ గారి రికమెండేషన్ మీద వచ్చారు. పెద్ద వాళ్ళ సిఫార్సు. మీకు ధైర్యం ఎక్కువ. పిల్లా జల్లా మీకెవరు లేరు. కానీ మాకు అలా కదే. ఇప్పుడే కిటికీ అద్దాలన్నీ మార్పించాం. ఇక మీద మార్చలేము. బారిస్తే కదా బద్దలు కొడుతున్నారు, మార్చకండి. మిస్టర్ రావు, జోకులు వేసే టైం అయింది. మరోసారి కాలేజీలో గొడవలు వస్తే గేట్లు ముయ్యాల్సిందే. చేసిన న్యాయం కాదు. న్యాయమో కాదో ఆ తర్వాత ఆలోచిద్దాం. మిస్టర్ విశ్వం, ఆ కుర్రాడు పోలీస్ స్టేషన్ కి పరిగెత్తకుండా పెద్ద మనసుతో క్షమాపడే కదా చెప్పమన్నాడు. చెబితే ఏం పోయింది? ఓ, పెద్ద మనసు వారికి ఉందంటున్నారా? సరే, అందరూ కలిసి క్షమాపణ చెప్పమన్నారు కాబట్టి క్షమాపణ చెప్తాను. కానీ ఎవరెవరు నేను క్షమాపణ చెప్పాలని ఎదురు చూస్తున్నారు తెలుసుకోవచ్చా మరి? ఎవరెవరో చేతులు ఎత్తండియా. థ్యాంక్ యూ. నా కోసం కొంచెం ఓపిక పట్టండి ప్లీజ్. నేను చెప్పేది వినండి, సమస్య తీరిపోతుంది. ఏది తీరది? క్షమాపణ చెప్పాల్సిందే, లేకపోతే జరిగే జరుగుతుంది. ప్లీజ్ ప్లీజ్. చూడండి సార్, ఒక స్టూడెంట్ అన్యాయంగా అటాక్ చేసి ఒక పక్క మొత్తం పచ్చడి కింద కొట్టేశారు సార్. సార్, ఇవన్నీ ఇలాగే వదిలేస్తే ఇలాంటి దుష్టశక్తుల వల్ల అమాయక విద్యార్థుల భవిష్యత్తు బలైపోతుంది సార్. ప్లీజ్ ప్లీజ్. Quiet, please. Quiet, please. Ladies and gentlemen, రమేష్ గురించి నేను చెప్పబోయేదంతా మీ అందరికీ బాగా తెలుసు. అతను చాలా మంచివాడు. అతను వేరే విధంగా చిత్రీకరించబడడానికి పరిస్థితులు మాత్రమే కారణం అన్నది నమ్మక తప్పదు. అతని మీద చాలా కంప్లైంట్స్ అన్నీ ఉన్నాయనుకోండి. అయితే అవన్నీ ఇప్పుడు నేను ఇక్కడ మీకు చెప్పబోవడం లేదు. అతను ఒక మంచి విద్యార్థి అని మీ అందరి మధ్యలో నిరూపించలేకపోయినందుకు ఒక లెక్చరర్ గా క్షమించమని కోరుతున్నాను. ఎందరో
ఎందరో విద్యార్థులు ఇక్కడ చదువుకోవాలని ఆసక్తితో ఉన్నప్పుడు కొంతమంది విద్యార్థులు వారికి అడ్డు తగులుతున్నారు. అలాంటి వారిని దండించలేకపోతున్నందుకు లెక్చరర్స్ తరఫున నేను క్షమాపణ కోరుకుంటున్నాను. ఏంటి ఈ చచ్చు పొగడతలు, ఈ మార్క్ యాంటనీ స్పీచ్ ఇవన్నీ ఇక్కడ వద్దు మాస్టర్. సారీ, తెలియకొట్టాను, నన్ను క్షమించండి అని తిన్నగా అడగండి, మిమ్మల్ని క్షమించి వదిలేస్తాను. క్షమించమని అడగడంలో నాకు ఎటువంటి అవమానము లేదు. అంటే రమేష్ను కొట్టింది నిజమేనని అనిపించిన పక్షంలో నేను మన్నిపు కోరకపోతే కాలేజీలో అద్దాలన్నీ విరగొడదామని మీరు బెదిరిస్తున్న స్థితిలో కాలేజీని, కాలేజీ అద్దాలని కాపాడడం కోసం, ముఖ్యంగా రమేష్ యొక్క స్వాభిమానాన్ని కాపాడడం కోసం నేను అతన్ని కొట్టానన్నది మీరెవరూ నిరూపించలేకపోయినప్పటికీ సారీ. ఓ ఓ ఓ మాకు ఇంగ్లీష్ అర్థం కాదు, స్పష్టంగా క్షమించమని తెలుగులో అడగండి అయ్యా. అక్కడ అక్కడ క్షమించండి. క్షమించమని అడిగారుగా, పాప వదిలేద్దాం. పదండి పదండి పదండి. ఉన్నప్పుడు మీరెందుకు సారీ చెప్పాలి సార్? గర్ల్స్ అందరం కలిసి మీతో పాటు పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం. We would have supported you, sir. మన కాలేజీ ఇంప్రూవ్మెంట్ కి మీరు ఎంతో చేశారు. మీరు ఈ కాలేజీ వచ్చినప్పటి నుంచి ఎన్నో మంచి పనులు జరిగాయి. అవునా కాదు చెప్పండి. అవును సార్. ఈ క్షమాపణ కోరడంలో ఏ విధమైన అవమానం నాకు లేదు. నేను చాలా అభిమానం గలవాడిని అని రోషంగా క్షమాపణ కోరకుండా ఉంటే కాలేజీ తలుపులు మూసేస్తారు, మీ చదువులన్నీ పాడైపోతాయి. నా చేత క్షమాపణ చెప్పించడం వల్ల నాకన్నా అవతల వాళ్ళకి అవమానం ఎక్కువ. ఇది కాలమే రుజువు చేస్తుంది. సరే, ఇప్పుడు మన పనులు చూసుకుందామా? Good evening, sir. Good evening, sir. Yeah. I'm sorry. ఎందుకు ఇవాళ ఏంటి అందరూ సారీ చెప్పే పండుగ? ఆ రోజు రాత్రి జరిగింది ఎవరితోనూ చెప్పొద్దని చెప్పారు. ఇవాళ నేను అది అందరి ముందు చెప్పుంటే చెయ్యని నేరానికి మీకు శిక్ష తప్పుండేది కదా. చెయ్యని నేరానికి శిక్ష అని ఎందుకు అనుకుంటారు? మాస్టర్ల లక్షణంగా పోలీసులు రిపోర్ట్ ఇవ్వకుండా మరి రోడ్లో రౌడీ వాడితో పోట్లాడాను కదా హీరోలా, అందుకు ఇది శిక్ష అనుకుందాం. రమేష్ చేసిన తప్పు పోలీసులు చెప్పకుండా అబద్ధం ఆడి విడిగా వెళ్ళి వాడిని రెచ్చగొట్టాను చూడండి, దానికి ఇది శిక్షగా అనుకోవచ్చు. నేను చేసిన ఈ తప్పులంటికి క్షమాపణ కోరాను అనుకోండి, దీనికోసం ఎందుకు బాధపడతారు? ఓకే, ఎవరు బాధపడ్డం లేదులేండి. రండి, ఇంట్లో డ్రాప్ చేస్తాను. బండి కూడా లేదుగా. బండి లేకపోతే కాళ్ళు ఉన్నాయిగా, బడాయి లేకుండా ఇంటికి తీసుకెళ్ళి వదులుతాయి. సారీ, ఇక్కడ కొంచెం పని ఉంది, అందుకోసం. థ్యాంక్ యూ.